నమస్తే వెల్కమ్ టు టీజీ5 న్యూస్ నా పేరు శైలశ్రీ ముందుగా హెడ్లైన్స్ హైదరాబాద్ రుచుల్లో అగ్రగామిగా పేరు పొందిన సుభాన్ బేకరీ నూతన బ్రాంచ్ ప్రారంభం డాక్టర్ రావుస్ ఈఎన్టీ ఆధ్వర్యంలో వినికిడి చిన్నారులకు కొత్త జీవితం వాయిసెస్ ఆఫ్ జాయ్లో స్ఫూర్తిదాయక వేడుక ముస్రంబాగ్ డివిజన్లో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం ప్రజలతో కలిసి ప్రారంభించిన అధికారులు బీహార్లో బీజేపీ కూటమి ఆధిక్యం జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయ శంకరావం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జేఏసీ పిలుపు నవంబర్ 13న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు శానిటేషన్ మరియు రామ్కి అధికారులతో సమావేశమైన కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర ప్రతిస్పందన కస్టమ్స్ కంట్లోకెక్కిన స్మగ్లర్లు విచారణ కొనసాగుతుంది ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో గాయపడిన వారిని పరామర్శించిన ప్రధాని మోదీ తిరిగి బులెటిన్ కి స్వాగతం ఉస్మానియా బిస్కెట్లు దమ్ కేరోట్ ఫ్రూట్ కేక్లతో హైదరాబాద్ రుచిని తరతరాలుగా అందిస్తున్న సుభాన్ బేకరీ సింధీ కాలనీలో కూడా సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ రుచిలో అగ్రగామిగా పేరు పొందిన సుభాన్ బేకరీ ఇప్పుడు తన కొత్త కేఫ్ ను సికింద్రాబాద్ లో ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఉస్మానియా బిస్కెట్లు దమ్ కేరోట్ ఫ్రూట్ కేక్లతో హైదరాబాదీ రుచిని తరతరాలుగా నిలబెట్టిన ఈ బేకరీ ఇప్పుడు ఆధునిక కేఫ్ రూపంలో కొత్త అనుభూతిని అందిస్తోందని ఈ సందర్భంగా రసూల్ బి సాహిబా తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ ఇర్ఫాన్ మాట్లాడుతూ ఇది కేవలం బేకరీ కాదు, తమ సాంప్రదాయం కస్టమర్లతో ఉన్న బంధానికి ప్రతీకని అన్నారు. నాణ్యత విశ్వసనీయత హైదరాబాద్ టచ్ సుభాన్ బేకరీ ఈ కొత్త బ్రాంచ్ ద్వారా సికింద్రాబాద్ ఫుడ్ లవర్స్ హృదయాలను గెలుచుకోనుందని ఆయన పేర్కొన్నారు. थैंक यू सो मच। जो है ना, जैसा कि आप जानते हैं कि जो है ना सुभान बेकरी का 5वें ब्रांच का इनॉग्रेशन है और जो है ना ये ब्रांच जो है हमारा सिंधी कॉलोनी सिकंदराबाद पंडरगढ़ स्टोर पे है। ये ब्रांच हम लोग जो है यहाँ के सिकंदराबाद के पब्लिक के कन्वीनियंस के लिए खोले। तो नामपल्ली आने में करने में जो है ना काफ़ी दिक्कत होती है ट्रैफिक के लिए और काफ़ी अच्छा रिस्पॉन्स है। और ये फर्स्ट टाइम हम जो है ना सिकंदराबाद ब्रांच से जो है चाय स्टार्ट करें, दम की चाय, और काफी अच्छा चाय भी अच्छी है और पब्लिक भी ज्यादा पसंद कर रही है चाय। బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ రావుస్ ఈఎన్ కోక్లియర్ ఇంప్లాంట్ సెంటర్ వాయిసెస్ ఆఫ్ జాయ్ పేరుతో స్ఫూర్తిదాయక వేడుక నిర్వహించింది. వినికిడి కోల్పోయి మళ్లీ ధ్వనిని వినగలుగుతున్న 200 మందికి పైగా చిన్నారుల విజయగాథలు ఈ వేడుకలో ప్రతిధ్వనించాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన అతిథిగా పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాని హాజరై పిల్లల ఉత్సాహాన్ని బృందం అంకితభావాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరావు మాట్లాడుతూ తాము శస్త్రచికిత్సలు చేయడం మాత్రమే కాదు, వారిలో తిరిగి ఆత్మస్థైర్యాన్ని నింపుతామని తెలిపారు. ఇందులో భాగంగా చిన్నారుల ర్యాప్ వాక్, సంగీతం, నృత్యాలు విశేషంగా అలరించాయి. అంతేకాకుండా పిల్లల జీవితాలను మార్చిన కోక్లియర్ ఇంప్లాంట్ ప్రయాణాన్ని చూపిస్తూ ఒక చిన్న డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ప్రారంభ వినికిడి జోక్యం ప్రాధాన్యతను చాటి చెప్పిన ఈ కార్యక్రమం వైద్య సేవలకు మించిన మానవీయ భావాన్ని ప్రతిబింబించింది. డాక్టర్ రావుస్ ఈఎన్టీ 5 ఏళ్లలో పిల్లలకు ఉచిత కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలతో ప్రతి చిన్నారికి ఒక స్వరం అనే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తుంది. హైదరాబాద్ నగరంలోని ముస్రంబాగ్ డివిజన్ పరిధిలోని శ్రీపురం కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. మోర్ సూపర్ మార్కెట్ సమీపంలో ఈ పనులను జీహెచ్ఎంసీ సిబ్బంది కాలనీ నివాసులతో కలిసి ప్రారంభించారు. స్థానిక ప్రజలు దీర్ఘకాల డిమాండ్కు తావిస్తూ ఈ రోడ్డు పనులు చేపట్టడం విశేషం. ముస్రంబాగ్ డివిజన్ పరిధిలోని శ్రీపురం కాలనీ ప్రజల సౌకర్యార్థం సీసీ రోడ్డు పనులను ప్రారంభమయ్యాయి. మోర్ సూపర్ మార్కెట్ సమీపంలో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది, కాలనీ రెసిడెంట్స్ పాల్గొని పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యలు తొలగించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. కాలనీ ప్రజలు సీసీ రోడ్డు పనులు ప్రారంభమైనందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పనులు పూర్తయితే కాలనీ అంతటా రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. బీహార్ రాజకీయాల్లో మరోసారి బీజేపీ ఆధిక్యం కనబడుతుంది. తాజా అంచనాల ప్రకారం బీజేపీ కూటమి 78 నుంచి 84 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలుపు దిశగా పయనిస్తున్నట్లు సమాచారం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి బలమైన స్థాయిలో నిలుస్తున్నట్లు అంచనాలు చెబుతున్నాయి. 78 నుంచి 84 సీట్లు సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ విజయ అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
సుమారు 12,400 ఓట్ల మెజార్టీతో గెలుపు దిశగా ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఫలితాలపై దేశవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమైంది. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసరావు. మాది స్మార్ట్ పోల్ అని ఒక సర్వే సంస్థ. మేము చానాల నుంచి పొలిటికల్ సర్వే చేస్తూ ఉన్నాము. మేము 1994 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం అనమాట. సర్వే చేసే సంస్థలో మేము ఇప్పుడు వరకు ఇచ్చిన ఏ సర్వే రిపోర్ట్ అయినా సరే ఎగ్జాక్ట్ అండ్ యాక్యురేట్ అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది. మొన్న లాస్ట్ టైము 2023 మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం ఇచ్చిన డేటా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కూడా మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది అనే సరళిని మేము 3 దఫాలుగా సర్వే చేసి ఆ సర్వే యొక్క రిపోర్ట్ మీకు చెప్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మా సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి 6.1% లీడింగ్ ఉంది. అంటే దగ్గరగా 12,000 నుంచి 13,000 ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉందండి. అంటే పర్సంటేజ్ వారీగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి 48.2% వస్తుందండి. బీఆర్ఎస్ వచ్చేటప్పటికి 42.1% వస్తుంది. బీజేపీ వచ్చేటప్పటికి బాగా తగ్గిందండి గ్రాఫ్, లాస్ట్ టైంతో పోల్చుకున్నట్లయితే 7.6% మాత్రమే వస్తుంది. ఇక అదర్స్ వచ్చేసి 2.1% ఉంది. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు నవంబర్ 13న రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో వేలాది మంది బీసీలు పాల్గొనే విధంగా ధర్మ పోరాట దీక్షలు చేపట్టాలని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని కాచిగూడలో బీసీ జేఏసీ చీఫ్ కోఆర్డినేటర్ గుజ్జు కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారితల్ప జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీల ధర్మ పోరాట దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షంతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. డిసెంబర్ 1 నుండి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నేతలతో సమన్వయం చేసుకుని కేంద్రంపై రాజకీయ యుద్ధం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవడాన్ని తాత్కాలికంగా వాయిదా వేసి ముందుకు రిజర్వేషన్ల సాధనపై ప్రణాళిక రూపొందించాలని సూచించారు. బీసీల మాట వినకుండా ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వం పట్ల బీసీలు తీవ్రంగా ప్రతిస్పందిస్తారని ఆయన హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్పై ముసుగులో రాజకీయాలు చేపడుతుందని, వచ్చే నెల పార్లమెంట్ సమావేశాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర చట్టాన్ని ఆమోదించాలని, లేకుంటే బీజేపీ తెలంగాణలో శాశ్వతంగా రాజకీయంగా దూరమవుతుందని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. 13వ తారీఖు నాడు, ఈ నెల నవంబర్ 13, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో, 119 నియోజకవర్గ కేంద్రాల్లో, అదేవిధంగా అన్ని మండల కేంద్రాల్లో బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లు కల్పించాలి. అందుకు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్ళాలని, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని, అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జోక్యం చేసుకొని 42% రిజర్వేషన్ల మీద రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలనే ప్రధాన డిమాండ్ తోటి 13వ తేదీన బీసీల ధర్మ పోరాట దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఆ దీక్షలకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను ఈరోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇలా విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా మొన్న 2వ తేదీ నాడు, నవంబర్ 2వ తేదీ నాడు హైదరాబాద్లోని కళింగ భవన్లో బీసీ జేఏసీ రాష్ట్ర విస్తస్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఇలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు, అదేవిధంగా పల్లె నుంచి పట్నం వరకు బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగానైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని ఇలా ఉధృతంగా నడిపించారో, దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం ఎట్లయితే నడిచిందో, గల్లీలో తెలంగాణ ఉద్యమ తరాలో, ఢిల్లీలో రైతు ఉద్యమ తరాలో ఈ బీసీ జేఏసీ బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఇలా ఆ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే అప్పటికే మేము సెప్టెంబర్ 18వ తేదీన రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బంద్ 100% విజయవంతమైంది. ఆ తర్వాత జేఏసీ మీటింగ్ తర్వాత మొన్న నవంబర్ 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు మౌన దీక్షకు పిలుపునివ్వడం జరిగింది.
ఇలా అన్ని మండల జిల్లా కేంద్రాల్లో మౌన దీక్ష కూడా విజయవంతం కావడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ ఆ జేఏసీ 2వ తారీఖు తీసుకున్నటువంటి జేఏసీ నిర్ణయం ఏంటంటే ఇవాళ అష్టాంగ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మేము ఆ రోజు నిర్ణయించడం జరిగింది. అష్టాంగ ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఒక్కరోజు సెప్టెంబర్ 6వ తేదీ నాడు మౌన దీక్ష అయిపోయింది. అదేవిధంగా రెండవ యొక్క పోరాటం ధర్మ పోరాట దీక్షలు. ఈ ధర్మ పోరాట దీక్షలు ఈ నెల 13వ తేదీ నాడు పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి ఇవాళ మేము నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బీసీ శ్రేణులకు, ఉద్యోగ సంఘాలకు, కుల సంఘాలకు, ఉద్యమ సంఘాలకు, వ్యక్తులకు, శక్తులకు, అదేవిధంగా అఖిలపక్ష పార్టీలకు మేము పిలుపునిస్తున్నాం. ఈ ధర్మ పోరాట దీక్షలో వేలాదిగా పాల్గొని బీసీల ఉద్యమ సెగేందో, బీసీల దమ్మేందో ఢిల్లీ పాలకులకు సెగదగిలే విధంగా ఈ ధర్మ పోరాట దీక్ష నిర్వహించాలి, దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా నేను పిలుపునిస్తున్నా. ఇవాళ బీసీ ఉద్యమం ఆత్మగౌరవ ఉద్యమం, బీసీ ఉద్యమం ఆకలి ఉద్యమం, బీసీ ఉద్యమం ఇవాళ ఒక ఢిల్లీ కేంద్రాన్ని కదిలించేటువంటి స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకుపోవడంలో భాగంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ రిజర్వేషన్ల ఉద్యమానికి మొదటగా మీకు అందరికి తెలుసు, ఈ రిజర్వేషన్ల ఉద్యమంలో మేము అందరం పోరాటం చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టింది, కేంద్రాన్ని పంపించింది. 6 నెలలు అయింది, రాష్ట్రపతి గారి దగ్గరనే ఉంది. మళ్ళీ మేము డిమాండ్ చేయగానే అసెంబ్లీలో చట్టం చేసింది, గవర్నర్ గారు పంపించారు. గవర్నర్ దగ్గరనే చట్టం ఉంది తప్ప 3 నెలలుగా గవర్నర్ దాన్ని ఆమోదించడం లేదు. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము 2 కూడబలుపుకొని బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయం ఎవరి ద్వారా చేస్తున్నారు? కోర్టులను వేదికలుగా చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి జాగృతి అనేటువంటి ఒక సంస్థ, రెడ్డి ఆధిపత్య వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇలా హైకోర్టులను, సుప్రీంకోర్టులను వేదికగా చేసుకుని బీసీలను రాజకీయంగా అణిచివేయాలని, రాజ్యాధికారంలో బీసీలకు నామమాత్రం ప్రాతిథ్యం లేకుండా చేయాలనే కుట్రతోటి ఈ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారు. కాబట్టి ఈ రిజర్వేషన్లు అడ్డుకునేది అధర్మమైనటువంటి శక్తులు. ఈ రిజర్వేషన్లు అడ్డుకునేటువంటి వాళ్ళు అధర్మానికి పాల్పడుతున్నారు, అన్యాయానికి పాల్పడుతున్నారు. ధర్మంగా ఇలా ధర్మ పోరాట దీక్షను ఎందుకు పెట్టినాం దీనికి అంటే బీసీల పక్షాన ధర్మం ఉన్నది, బీసీల పక్షాన న్యాయం ఉన్నది. ఎందుకు ధర్మం ఉన్నది, ఎందుకు న్యాయం ఉన్నదంటే బీసీలకు ఇవాళ దేశంలో మా సోదర ఎస్సీలకు, ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అదేవిధంగా 100% వాళ్ళకి అమలు కావాల్సిందే. అగ్రవర్ణాలకు కూడా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. జనాభా ఉండి కూడా రిజర్వేషన్లు అమలు కానటువంటి వర్గం ఏదైతే ఉందో కేవలం ఇవాళ బీసీ సామాజిక వర్గమే. అంటే ఈ దేశంలో మేము చేసిన పాపం ఏంది అంటే ఈ దేశంలో బీసీలుగా పుట్టడమే శాపమైందా అని మేము అడుగుతున్నాం. ఇలా మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇచ్చినప్పుడు, అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతోటి జనాభా ప్రకారం ఇచ్చినప్పుడు బీసీలో జనాభా 60% ఉంది. 60% జనాభా ఉంటే రిజర్వేషన్లు 42% ఇస్తుర్రు. మాకు మక్కి మా ప్రపోర్షనిటీ రిజర్వేషన్ ఇస్తలేరు. వాస్తవంగా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా బీసీలు 60% ఉంటే 60% ఇవ్వాలి. కానీ 18% జనరల్కు కేటాయించి, ఓపెన్ కేటగిరీకి కేటాయించి ఇవాళ మిగతా 18% కట్ చేసి 42 ఉన్నట్ట ధర్మం ఉన్నట్ట ఇవాళ సమాజం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇలా అన్ని వర్గాలకు జనాభా దామాష ప్రకారం ఇచ్చి బీసీలకు జనాభా దామాష ప్రకారం ఇవ్వకున్నా అడ్డుకుంటుర్రంటే అగ్రకుల ఆధిపత్య దొరల పటేళ్ల యొక్క రాజకీయ అణచివేత ఏదైతే ఉందో వాళ్ళు అన్యాయమైనటువంటి మేము తినే కంచంలో మన్ను పోసిరు, మా నోటికాడి ముద్దను గుంజేసిరు. 42% రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో కావాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 విడుదల చేసింది. అదేవిధంగా ఆ 9 ప్రకారం ఇవాళ ఫలానా గ్రామంలో బీసీ రిజర్వేషన్ అయింది సర్పంచ్కి, ఫలానా గ్రామంలో ఫలానా దగ్గర ఎంపీటీసీకి బీసీ రిజర్వేషన్ అయింది, ఫలానా మండల కేంద్రంలో జెడ్పీటీసీ, ఎంపీపీ బీసీ రిజర్వేషన్ అయింది. రిజర్వేషన్లు కూడా ఇలా ఇంప్లిమెంట్ చేసేశారు, రిజర్వేషన్లు కూడా ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత, నామినేషన్లు వేసిన తర్వాత కోర్టులను అడ్డం పెట్టుకుని రిజర్వేషన్లు అమలు కావడానికి వీలు లేదు. ఈ రిజర్వేషన్లు
అడ్డుకోవాలని చెప్పి అడ్డుకున్నారు. హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి గారు నేడు హయత్ నగర్ వార్డు కార్యాలయంలో శానిటేషన్ మరియు రామ్కి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో శానిటేషన్ విభాగం పట్ల ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు అధికమవుతున్నాయని, పారిశుద్ధ్య కార్మికులు తమ విధులను సక్రమంగా నిర్వహించకపోవడం, అలాగే రామ్కి సిబ్బంది డంపింగ్ యార్డ్ల వద్ద చెత్తను సమయానికి తొలగించకపోవడం వల్ల డివిజన్లోని పలు కాలనీలో చెత్తాచెదరం పెరుగుపోయి దుర్వాసన వ్యాపిస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డివిజన్లోని ప్రతి వీధి, ప్రతి కాలనీ పరిశుభ్రంగా ఉండేలా ప్రతిరోజు క్రమం తప్పకుండా చెత్త సేకరణ జరుగుతూ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య కార్మికుల హాజరును కఠినంగా పర్యవేక్షించి నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజల సహకారంతో పరిశుభ్రమైన హయత్ నగర్గా మారేందుకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని కోరుతూ పరిశుభ్రతలో ఎటువంటి లోపం రానియకుండా రామ్కి సిబ్బంది మరియు శానిటేషన్ విభాగ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో శానిటేషన్ డిఈ నీలిమ గారు, ఎస్ఎస్ చంద్రశేఖర్, జవాన్ రామచంద్ర, సూపర్వైజర్లు మధు, నగేష్, రాజ్ కుమార్, మల్లేష్, శ్రవణ్, రామ్కి సూపర్వైజర్లు రమేష్, లక్ష్మణ్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనపై దేశం మొత్తం షాక్ గురవుతుంది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా స్పందించారు. దాడి వెనుక ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధాని స్పష్టం చేశారు. దేశంలోని పలు దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై సమీక్ష నిర్వహిస్తున్నాయని, నిజాలు త్వరలో వెలుగులోకి వస్తాయని వెల్లడించారు. ఢిల్లీ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిపై సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకు ధైర్యం నింపాలని కోరారు. దేశ రాజధానిని కుదిపేసిన పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పలు దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై లోతైన విచారణ జరుపుతున్నాయని, దాడి వెనుక ఉన్న కారణాలను అధికారులు త్వరలో వెల్లడించనున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని. इस घटना की जांच में जुटी सभी एजेंसियों के साथ, सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था, विचार विमर्श चलता था, जानकारियों के तार जोड़े जा रहे थे. हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी. इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा. All those responsible will be brought to justice. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భారీ స్మగ్లింగ్ రాకెట్ ను బట్టబయలు చేశారు. దుబాయ్ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద 1.40 కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సూర్యప్రకాష్ మొయినుద్దీన్ అనే ప్రయాణికులు ఎటువంటి పత్రాలు లేకుండా విలువైన ల్యాప్టాప్లు, మొబైల్స్, స్మార్ట్ వాచ్లు, డీజే డ్రోన్లు తెచ్చేందుకు ప్రయత్నించగా అధికారులు అప్రమత్తమయ్యారు. సిఐఎస్ఎఫ్ అధికారులు వీరి లగేజ్లను స్కాన్ చేయగా స్మగ్లింగ్ వస్తువులు బయటపడ్డాయి. ప్రస్తుతం ఈ ఘటనపై కస్టమ్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్మగ్లింగ్ ముఠా చేతిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు కస్టమ్స్ కంట్లోకి ఎక్కారు. దుబాయ్ నుంచి వచ్చిన సూర్యప్రకాష్ మొయినుద్దీన్ లగేజ్లను స్కానింగ్ చేయగా యాపిల్ కంపెనీ ల్యాప్టాప్లు, ఐఫోన్లు, వాచ్లు, శాంసంగ్ జెడ్ ఫోల్డ్ ఫోన్లు, నిషేధిత డ్రోన్లు బయటపడ్డాయి. వీరి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. సిఐఎస్ఎఫ్ అధికారులు అనుమానం వ్యక్తం చేయడంతో కస్టమ్స్ విభాగం రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది. ఈ ఘటన దేశీయ భద్రతా సంస్థలను అప్రమత్తం చేసింది. ఢిల్లీ పేలుడు ఘటనలో గాయపడిన వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరామర్శించారు. ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసిన ప్రధాని వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుండి వివరంగా తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం అన్ని దర్యాప్తు సంస్థలను సమన్వయం చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మోదీ స్పష్టం చేశారు. ఎర్రకోట సమీపంలో జరిగిన ఘోర పేలుడు ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఈ ఘటనలో గాయపడిన వారిని పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని ఆత్మస్థైర్యం నింపారు. పేలుడు వెనుక ఉన్న నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశ భద్రతను దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ రుచుల్లో అగ్రగామిగా పేరు పొందిన సుబాన్ బేకరీ నూతన బ్రాంచ్ ప్రారంభం. డాక్టర్ రావుస్ ఈఎన్టీ ఆధ్వర్యంలో వినికిడి చిన్నారులకు కొత్త జీవితం. వాయిసెస్ ఆఫ్ జాయ్లో స్ఫూర్తిదాయక వేడుక.
ముస్రంబాగ్ డివిజన్లో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం ప్రజలతో కలిసి ప్రారంభించిన అధికారులు. బీహార్లో బీజేపీ కూటమి ఆధిక్యం. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయ శంకరావం. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జేఏసీ పిలుపు. నవంబర్ 13న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు. శానిటేషన్ మరియు రామ్కి అధికారులతో సమావేశమైన కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి. ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర ప్రతిస్పందన. కస్టమ్స్ కంట్లోకి ఎక్కిన స్మగ్లర్లు విచారణ కొనసాగుతుంది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో గాయపడిన వారిని పరామర్శించిన ప్రధాని మోదీ. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.